సిచ్యువేషన్ వేకెంట్. ఛ, ప్రపంచంలో 10వ తరగతి చదివినోడి కన్నా ఉద్యోగాలు ఉన్నాయి కానీ నాలాంటి అనుభవజ్ఞుడికి ఉద్యోగాలు లేవేంటి? రాగిని, ఒక కప్పు కాఫీ ప్లీజ్. చేతులు ఖాళీ లేవు, అరగంట ఆగాలి. అరగంట సేపు ఆగగలిగేవాడిని అయితే అసలు అడగను కదా. తలనొప్పిగా ఉంది. అవతల పనికి వెళ్లవలసిన వాళ్ళు చాలా మందున్నారు. నాకు టైం వస్తుంది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. డబ్బు సంపాదించిన వాడు పనికిరాని వాడా? రేపు నేను చేస్తే అప్పుడు అర్థమవుతుంది. అవును, నా విలువ అప్పుడు గాని తెలీదు. ఏం చెప్పాను ఇప్పుడు? కరెంటు బిల్లు కట్టమనేగా. అదేమన్నా నా మేకప్ సామానా, నా చీర జాకెట్టా? ఇంటిదేగా. ఏమైంది అర్చన? చూడండి బావుగారు, ఏమన్నా అర్థం ఉందా? స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ టైం, అస్సలు టైం లేదు. ఈయనకంత టెన్షన్ లేదు కదా అని ఇంటి కరెంటు బిల్లు కట్టమని చెప్పాను. ఈ రోజేమో లాస్ట్ డేట్. కిట్టుగాడేమో ఇంట్లో లేడు. కాస్త హెల్ప్ చేయమంటే నాకేం పని పాట లేదా అని అంటున్నారు. నేనేమైనా ఖాళీగా ఉండి చెప్పానా? నిజమే. అలా ఎందుకన్నాడు? ఏమో, మీరే వెళ్ళి మీ తమ్ముడు గారిని అడగండి. కర్మ కర్మ, ఒక్క మాట కూడా చెప్పేలా లేదు పరిస్థితి. వస్తానండి. బావుగారు, ఏమనుకోకపోతే ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కనుక ఈ బిల్స్ మీరు కట్టేస్తారా? ఓఎస్, తప్పకుండానమ్మా. థ్యాంక్స్ బావుగారు. అందులో 100 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాను ఆటో ఖర్చులకి. థ్యాంక్స్ అర్చన. బావుగారు, ఇంకో చిన్న పని. ఏం లేదు, ఎలాగో అక్కడి దాకా వెళ్తున్నారు, నాది అయింది సెల్ బిల్స్ కట్టేస్తారేమోనని. మళ్ళీ దానికి నేను సపరేట్గా వెళ్ళడం దేనికని. థ్యాంక్ యూ వెరీ మచ్ బావుగారు. మర్చిపోకండి. అలాగే. థ్యాంక్స్ అక్క, వస్తాను. అర్చన, వస్తున్నా. ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎక్కడండి? ముందుకెళ్ళి రైట్ తీసుకోండి. మొన్న పోలీసులు అరెస్ట్ చేసింది ఇతనేరా? ఓ, ఇతనేనా? అమ్మా అమ్మా, మొన్న మనం టీవీలో చూసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసింది ఇతనే కదా? ఊరుకో, నీకెందుకే?
काम कैसा चल रहा? अच्छा चल रहा है साहब, इस तरफ काम हो गया साहब। अब सब लोग उधर काम कर रहे हैं साहब। अच्छा देख लो। ठीक है साहब। రంగా హలో ఏం లయ్యరు, ఏం చేస్తున్నావు ఇక్కడ? మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఆహా, నా స్థలంలో నా కోసమే ఎదురు చూస్తున్నావా? కొంప తీసి కబ్జా చేసి అప్పు తీరుస్తావా? మీకు అంత డబ్బు అవసరం లేదు కదండి. అంటే కబ్జా చేయడానికి ఫిక్స్ అయిపోయావా? ఏదో ప్రశాంతంగా ఉందామని వచ్చా సార్. నిన్ను ప్రశాంతంగా ఉండిస్తే నేను నందకుమార్ని ఎందుకు అవుతానయ్యా? ఇంతకీ నా అప్పు ఎప్పుడు తీరుస్తా? ఇస్తామండి, అలా తొందరపడితే ఎలాగా? రంగా, నేను ఎమ్మెల్యే కాకముందు పెద్ద గొండాని. బ్యాంక్ అప్పులు రికవరీ చేయడంలో నాకు పెద్ద పేరుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. నా డబ్బు అనా పైసలతో సహా కావాలి. ఎప్పుడు ఇస్తావో చెప్పు. వారం? నాకు ఈ వారాలు వర్జాల మీద నమ్మకం లేదు. డేటు టైము చెప్పు. అప్పుడు ఇవ్వకపోతే నేనిస్తా. 10వ తేదీ ఏ నెల? ఈ నెలే. టైము ఉదయం 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకి. చూస్తాను. ఆ టైంకి ఇవ్వలేదనుకో. గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్. ప్రశాంత్, సాయంత్రం పనే ఉన్నదా? ఏం లేదు నాన్నగారు. అయితే మన సాంబశివరావు గారి మనవడి పెళ్లికి వెళ్ళరాగలవా? మీరు వెళ్ళడం లేదా? వెళ్ళలేను. ఐ మీన్ వెళ్ళబుద్ధి కావడం లేదు. టోటల్గా మానేయచ్చు, కానీ మన ఇంట్లో అన్ని ఫంక్షన్స్కి ఆయన వచ్చారు. దూర బంధువు కూడా, బాగుండదు కదా. మీరు అంతగా అడగాల. తప్పకుండా వెళ్తాను. వస్తాను నాన్నగారు. ఇంకేదైనా చెప్పాలా? ఏం లేదు ప్రశాంత్. యాక్చువల్గా సాంబశివరావు మనవణ్ణి మన పల్లవికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాం. జరిగింది నీకు తెలుసు. ఇప్పుడు పల్లవికి దాదాపు 30 ఏళ్ళు. గతం తనకు గుర్తుందా మర్చిపోయిందా అన్నది కాదు, ఈ సంవత్సరం తనకు పెళ్లి చేయాలి. తప్పకుండా. ఈ విషయం తనకు చెప్పారా? మాట్లాడడానికి అది నాకు అవకాశం ఇవ్వదు. ఈ విషయం గురించి ఏం మాట్లాడను. పోనీ నన్ను మాట్లాడమంటారా? మాట్లాడడం కాదు, ఒప్పించాలి. పల్లవి పెళ్లి కళ్ళారా చూడాలన్నది అమ్మ కోరిక. ఆమె కోరిక తీర్చడం నా బాధ్యత కదా. అలాగే నాన్నగారు. పల్లవిని ఒప్పించడం కష్టమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఆ మాత్రం భరోసా నువ్విస్తే చాలు. నా మీదున్న కోపానికి తనెందుకు తన జీవితాన్ని బలి చేసుకోవడం? ఏంటో నాన్నగారు, ఎందుకో ఇంట్లో ఉన్న వాళ్ళందరం మన ఫీలింగ్స్ని మన మనసులోనే దాచుకుని బాధపడుతున్నాం. దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాదు ప్రశాంత్, పక్కవాళ్ల బాధకి స్పందించడం కూడా మర్చిపోతున్నాం. ఇంత జరిగాక ఒక్కరన్నా దగ్గరకొచ్చి నాన్న బాధపడకండి అని అనలేకపోయారు. బాధల్లో కొందరు, భయంతో కొందరు, మొత్తానికి ఎవ్వరూ రాలేకపోయారు. నేను అందరినీ అనడం లేదు ప్రశాంత్, ఏదో జనరల్గా చెప్పాను. పెళ్లికి వెళ్తావు కదూ? వెళ్తాను నాన్నగారు. అర్చనను కూడా తీసుకెళ్ళు. అలాగే. ఈ పెళ్ళి, పల్లవి పెళ్ళి
రెండింటిని మర్చిపోను. వస్తా నాన్నగారు. వెళ్ళు. నన్ను పిచ్చోడు అనుకుంటున్నావా? నన్ను ఈ స్థితికి తెచ్చిన వాళ్ళ కోసం వెతుకుతున్నా. దారుణాలు యాదృచ్ఛికంగా జరగవు మహిమ, పథకం ప్రకారం జరుగుతాయి. ఇది ఖచ్చితంగా నా మీద జరిగిన కుట్రే. రంగా, నువ్వు ఆవేశపడుతున్నావు. నో 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 నో, ఇప్పటికే ఆలస్యం చేశా. ఫ్రిడ్జ్ ఏది? ఓ, అక్కడికి వెళ్ళావా? మీకు అన్యాయం చేసింది ఎవరో కనుక్కున్నారా? వాళ్ళెవరో తెలిసిపోయింది మహిమ. ఎలా తెలిసింది? ఎలా అంటే పడ్డాకే కదా ఎలా పడ్డామని ఆలోచించేది. సరే లేవండి. నన్ను నాశనం చేసిన వాళ్ళని అంత ఈజీగా వదులుతానా? వాళ్ళ నరాల్లో కురుపులా కాదు కాదు కాదు, ఎయిడ్స్ లా చేరి వాళ్ళకు తెలియకుండా వాళ్ళ నాశనం చేస్తా, నాశనం చేస్తా. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? చెప్పనుగా. నువ్వు భారతం చూసావా? మహాభారత్. అందులో శకున్లా వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నే పొడుస్తా. అబ్బా, అయ్యో, ఎదుటి వాళ్ళని ఏదో చెయ్యాలనుకుంటే అది మనకే తగులుతుంది. మీకెందుకు శ్రమ? అంతా దేవుడే చూసుకుంటాడు. ఒప్పుకోం. దేవుడి పని రంగాకు అప్పగించాడు తెలుసా? అవును, నువ్వు నాకు చెప్తావేంటి? నువ్వు నన్ను డబ్బులు లేనప్పుడు ఎలా చూసావు, డబ్బులు ఉన్నప్పుడు ఎలా చూసావు? నువ్వు నీతులు చెప్తావేంటి? అదంతా నా భర్త కోసమని మీకు తెలుసు కదా. అదే అదే నేను చెప్పేది. నీ భర్త కోసం నువ్వు సంపాదిస్తున్నావు, నా పగ తీర్చుకోవడానికి నేను సంపాదించాలి. సంపాదిస్తాను, వాళ్ళని నాశనం చేస్తాను, నాశనం చేస్తాను. చాలా ఆనందంగా ఉన్నావు. ఈరోజు మన ఇంట్లో పండగ. ఈరోజేం పండగ? ఇది కాలమానం ప్రకారం వచ్చే పండగ కాదు. మనసులు కలిస్తే వచ్చే పండగ. అవునండి, మీతో పాటు వచ్చినప్పుడు నేను ఉంటారు దాన్ని, కానీ ఇప్పుడు ఈ ఇంట్లో మంచిని. గుడ్, కంగ్రాట్స్, మొత్తానికి సాధించావు. సాధించలేదు, సంపాదించాను. మొన్న నేను రాగిణి గుడికెళ్ళొచ్చినప్పటినుంచి రాగిణి నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. తన గురించి వివరాలు చెప్తోంది. పిల్లలకి నన్నే ట్యూషన్ చెప్పమంది. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఇంటిల్లిపాదికి నేనే వంట చేసి పెడుతున్నాను తెలుసా. గుడ్. కానీ ఏదైనా జరగరాంది జరిగితే డిసప్పాయింట్ కాకు. ఓ, ఇంతకు ముందు జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారా? ఇప్పుడు మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు నన్ను వంట చేయమని అడిగింది రాగిణే. మీ మధ్య మంచి అవగాహన కుదిరినట్టుంది. గుడ్. కానీ ఎలా? బ్రహ్మరహస్యం, అది మాత్రం అడగండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే రాత్రి డిన్నర్కి వస్తారుగా, అప్పుడు చెప్తాను. నేను రావడం లేదు కదా. ఇందులో అర్థాలు విపరీత అర్థాలు లేవు. సింపుల్. నేనుంటే
అందరూ స్క్రూస్ బిగించినట్టు బిగుసుకుపోతారు, ఫ్రీగా ఉండరు. నేను పెంచుకున్న ప్రేమ వాళ్ళని దగ్గరికి తీసుకుందామని చూస్తుంటే వాళ్ళు పెంచుకున్న గౌరవం నన్ను దూరం ఉంచుతోంది. పర్లేదు, నా తరఫున నువ్వు ఉన్నావు కదా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గుత్తొంకాయ కూర చేయడం ఎలా? వంకాయలు అరకిలో, ఉల్లిపాయలు 6, ఉప్పు సరిపడా. మల్లిక ఇలా రండి. ఈ సైజ్ సరిపోతుందా? ఇవి కూరకైతే ఓకే, కానీ వెజిటబుల్ బిర్యానీ చేయడానికైతే నేను చూపిస్తాను. ఆహా, వంకాయలు సూపర్గా ఉన్నాయి. వీటితో గుత్తొంకాయ కూర చేస్తే గుమగుమలాడిపోతాయి. అలాగా? కానీ గుత్తొంకాయ కూరలో నాన్ వెజ్ అంత బాగోదేమో. బాగుంటుంది వదినా. నేను చెప్పేది ఆ నాన్ వెజ్ గురించి కాదమ్మా, ఈ వంకాయలో పురుగులున్నాయి. ఆ నాన్ వెజ్ గురించి చెప్తున్నా, తింటావా? ఏమిట్రా పుచ్చి వంకాయలు తెచ్చిన చచ్చు ఎవరు? అది నానమ్మా, నేను తీసుకొచ్చేటప్పుడు అన్ని నవనవలాడే వంకాయలు తీసుకొచ్చాను నానమ్మా. కానీ ఇదిగో అర్చన చేయి తగిలే అన్ని పుచ్చు అయిపోయాయి. ఏరా, నువ్వు పుచ్చి వంకాయలు తెచ్చి దాని మీద వేస్తావా? దాని మీద వెళ్ళి పుచ్చు ఇచ్చేసి మంచి పట్రా. ఏంటి మళ్ళీ పుచ్చొంకాయలా? మధ్యలో వెళ్ళి. హలో, వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. ఆ 4 వంకాయల కోసం మనం మార్కెట్కి వెళ్ళమంటావా? అమ్మమ్మ చెప్పిందిగా వెళ్ళు. ఈ కాస్త వంకాయల కోసం మళ్ళీ ఎక్కడికి వెళ్తాడే? నువ్వు వచ్చి టీ పెట్టు. వెళ్ళు. పల్లవి, కొంచెం టేస్ట్ చూడవా? కొంచెం రుచి చూస్తే నీ సొమ్మేం పోయిందే. ఎలా ఉంది? బాగుంది. నవ్వు నవ్వు, ఇంకెంతసేపులే. నీ కాలు పట్టుకుంటానచ్చు. పల్లవి ముఖం చూశాను, అంతలా నవ్వడం ఈ మధ్యకాలంలో చూడలేదు. ఫైనాన్స్ కంపెనీ పెట్టాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీ అడుగుతుందిగా.